హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 5th క్లాస్ తెలుగు బిట్స్ అండి. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో 3rd, 4th, 5th EVS టెక్స్ట్ బుక్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ లింక్స్ కూడా పైన ఐకార్డ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. సో తప్పకుండా చూడండి. ఈరోజు ఈ 5th క్లాస్ తెలుగులో 35 బిట్స్ ఫ్రేమ్ చేశానండి. సో ఈ 35 బిట్స్లో కంప్లీట్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోతుంది. సో నేను ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేస్తాను అంటే స్టేట్మెంట్లో బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాను. ఎందుకంటే స్టేట్మెంట్లో బిట్ ఫ్రేమ్ చేయడం వల్ల మొత్తం అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఆ స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ అయిపోతుంది. అంటే ఒకే బిట్లో మినిమం 4 to 5 బిట్స్ అనేవి కవర్ అయ్యేలా ఫ్రేమ్ చేస్తాను. చూడండి, ఇందులో కూడా 35 బిట్స్ మాత్రమే ఫ్రేమ్ చేస్తాను, బట్ కాన్సెప్ట్ మొత్తం ఈ బిట్లలోనే వచ్చేస్తుందండి. సో ఒక్కసారి ఈ క్లాస్ చూడండి, మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ తీయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ బిట్ అనేది కవర్ చేశాను. సో నేను ఇలా బిట్ ఫ్రేమ్ చేసి పెట్టడానికి రీజన్ ఒకటే, మీరు చదివిన కాన్సెప్ట్ అనేది రీకాల్ అయ్యేలా చేస్తాను. అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా అయ్యేలాగా బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఈ వీడియోస్ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. డెఫినెట్గా ఒక 2-3 బిట్స్ అయితే తప్పకుండా కవర్ అవుతాయండి. ఓకే, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే డెఫినెట్గా ఛానల్ని ఫాలో చేయండి. టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, మన ఛానల్ 100% యూజ్ అవుతుంది. సో ప్రతి కంటెంట్ని కూడా యూజ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి. ఈ బిట్ ఎందుకు ఫ్రేమ్ చేశాను అంటే ప్రీవియస్గా వచ్చిన టెట్లలో కావచ్చు, డిఎస్సీలలో కావచ్చు, చూడండి లెసన్ నేమ్ ఇస్తాడు, దాని యొక్క ప్రక్రియ ఏంటి అని అడుగుతాడు. లేదంటే లెసన్ నేమ్ ఇచ్చి దాని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడగడం జరుగుతుంది. 3rd క్లాస్ నుంచి మొదలు పెడితే 8th క్లాస్ వరకు ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇండెక్స్ అనేది డెఫినెట్గా చూసుకోండి. లెసన్ నేము, అది ఏ ప్రక్రియ, దాని యొక్క ఇతివృత్తం ఏంటి అనేది చూసుకోండి. ఇంకా ఎక్కువగా టైం ఉంటే డెఫినెట్గా 9th, 10thలో ఉన్న లెసన్ నేము, ప్రక్రియ, ఇతివృత్తాలు కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలానే ఫ్రేమ్ అవుతుంది కాబట్టి నేను కూడా అదే కాన్సెప్ట్లో బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. చూడండి, ఇక్కడ 4 లెసన్ నేమ్స్ ఇచ్చాను, ఇక్కడ వాటి ప్రక్రియలు ఇచ్చాను, వీటిని వాటి ప్రక్రియలతో జత చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ గోపిడప్పు, నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం, నెక్స్ట్ చిట్యాల ఐలమ్మ, నెక్స్ట్ చింత చెట్టు. చెప్పండి, గోపిడప్పు అనేది ఏ ప్రక్రియకు చెందింది? కథా ప్రక్రియకు చెందింది. దీని ఇతివృత్తం వచ్చేసి పిల్లల స్వభావం. సో ఫస్ట్ దానికి సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సాలార్జంగ్ మ్యూజియం, దీని యొక్క ప్రక్రియ ఏంటి? ఇది డైరీ. ఓకే, సో సెకండ్ వన్ బి అవుతుంది. నెక్స్ట్ చూడండి, చిట్యాల ఐలమ్మ, ఇది వచ్చేసి గేయ రూపంలో ఉంటుంది కదా, సో ఇది గేయ ప్రక్రియకు చెందింది, ఏ. నెక్స్ట్ చింత చెట్టు, చింత చెట్టు అనేది స్వగత ప్రక్రియకు చెందింది, దీని ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం, సో ఇది డి. అంటే సిబిఏడి, ఏ ఆప్షన్ చూడండి, సిబిఏడి 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. మనసుంటే మార్గం ఉంటుంది అనే పాఠం యొక్క ప్రక్రియ, ఇతివృత్తం వరుసగా. ఓకే, ఫస్ట్ ప్రక్రియ ఉండాలి, నెక్స్ట్ ఇతివృత్తం ఉండాలి. చెప్పండి, మనసుంటే మార్గం ఉంటుంది పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఇది లేఖ రూపంలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వికలాంగుల పట్ల సున్నితత్వం అనేది దీని యొక్క ఇతివృత్తం. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, వ్యాసం స్ఫూర్తి అవ్వదు, గేయం పిల్లల స్వభావం అవ్వదు, డైరీ పర్యావరణం కూడా అవ్వదండి. ఓకే, ఈ బిట్ చూడండి. ఈ బిట్కి ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదివి ఉండాలి. సో ప్రతి ఒక్కరూ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మన జెండా అనే పాఠ్యాంశం గేయం అనే ఇతివృత్తానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? కాదండి. ఎందుకంటే మన జెండా అనే పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందింది. ఓకే, నేనేమి ఇచ్చాను? గేయం అనే ఇతివృత్తానికి చెందిందని ఇచ్చాను. ఓకే, మన జెండా అనే పాఠ్యాంశం ప్రక్రియ అయితే గేయ ప్రక్రియ, ఇతివృత్తం అయితే దేశభక్తి అండి. సో ఈ ఆప్షన్ ఇక్కడ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసింది వేముగంటి నరసింహాచార్యులు అని ఇచ్చాను. అవునా, వేముగంటి నరసింహాచార్యుల? కాదు కదా. ఎవరు రాశారు? శేషం లక్ష్మీనారాయణాచార్య రాశారండి. ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు ఇచ్చాను కాబట్టి ఆన్సర్ కాదు. ఇది కూడా శేషం లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి
స్వరభారతిలోని భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలో నుండి తీసుకోవడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏబి రెండు రాంగ్ కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సరోజినీ నాయుడు హైదరాబాద్లో జన్మించింది. ఎస్ కరెక్టే కదా. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. సో ఇది మనకు కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈమెని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎస్ కరెక్టే కదా. ఈమెని భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ 1915లో మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఎస్ కరెక్టే కదా. 1915లో మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడి 1930లో ఆయన పిలుపుని అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నదండి. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కాకినాడ జైల్లో నిర్బంధించబడింది. సో ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కాకినాడ జైల్లో కాదు ఈమె నిర్బంధించబడింది, ఎర్రవాడ జైల్లో. ఓకే, ఎర్రవాడ జైల్లో ఈమె నిర్బంధించబడడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సరికానిది. క్లియర్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. అంబరం. అంబరం అంటే ఏంటి? ఆకాశమే కదా. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ముష్కరులు. ముష్కరులు అంటే దొంగలు. ఎస్ ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, పర్జన్యం. పర్జన్యం అంటే గణం అని ఇచ్చాను, బట్ పర్జన్యం అంటే మేఘం అండి. ఓకే, మేఘాలు. సో పర్జన్యానికి మేఘాలు కాబట్టి ఆన్సర్ రాంగ్ అవుతుంది. కేతనం అంటే జెండా. ఎస్ ఇది కరెక్టే. ఓకే, ఇవి ఫస్ట్ చాప్టర్లో ఇచ్చాడు అర్థాలు, సో అందుకే ఫ్రేమ్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, సాలార్జంగ్ మ్యూజియంలోని కళాఖండాలను వస్తు సామాగ్రిని సేకరించిన వారు ఎవరు? సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3, సాలార్జంగ్ 4. ఎవరండి సాలార్జంగ్ మ్యూజియంలోని కళాఖండాలను వస్తు సామాగ్రిని సేకరించిన వారు? మీర్ యూసఫ్ అలీ ఖాన్, సాలార్జంగ్ 3. ఓకే, మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 అనే అతను సాలార్జంగ్ మ్యూజియంలోని కళాఖండాలను వస్తు సామాగ్రిని సేకరించాడు. సో ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, ఈ టాపిక్ నుంచే 5 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. టోటల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ చూడండి, ఒక్కొక్క ఆప్షన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఉత్తరం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. కరెక్టే అవుతుందా? కాదండి. ఎందుకు అంటే సాలార్జంగ్ మ్యూజియం అనేది మూసీ నదికి దక్షిణం ఒడ్డున ఉంది. ఓకే, బట్ నేను ఇక్కడ ఉత్తరం ఒడ్డు అని ఇచ్చాను కాబట్టి రాంగ్. దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో ఇది 2వ స్థానంలో ఉంది. కాదు కదండి, ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 3. ఇది రాంగ్. నెక్స్ట్, ఇందులో 38 అర్రలు ఉన్నాయి. ఎస్ కరెక్టే కదా, ఇందులో ఉన్న అర్రల సంఖ్య 38. నెక్స్ట్ చూడండి, ఈ మ్యూజియంలో ప్రజలు చూసేందుకు 1951 డిసెంబర్ 14న తెరిచారు. ఇయర్ కరెక్టే, అంటే ప్రజలు చూసేందుకు 1951 డిసెంబర్ 16న తెరిచారండి. సో 14 కాదు 16. ఇక్కడ మనకి డేట్స్ కూడా ఇంపార్టెంటే, అందుకే ఫ్రేమ్ చేస్తా. సో ఇది రాంగ్ అవుతుంది. క్లియర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దారుల్ షిఫా అనే ప్రాంతం ఒకటి, ఎన్నో స్థానంలో ఉంది ఒకటి, ఎన్ని అర్రలు ఉన్నాయి, ప్రజలు చూసేందుకు ఎప్పుడు తెరిచారు. 4 బిట్స్ ఇంపార్టెంటే. సో డెఫినెట్గా క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. చూడండి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన శిల్పం రెబెక్కా. ఎస్ కరెక్టే కదా, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఈ శిల్పం ప్రత్యేకత ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు ఉంటుంది. ఎస్ కరెక్టే కదా. రెబెక్కా శిల్పం ఎలా ఉంటుంది? ఒక ఆడ మనిషి ఉండి ఆమె నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు ఉంటుంది. ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్లుగా ఉంటుంది. ఓకే, సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఈ శిల్పం చెక్కిన వ్యక్తి 18వ శతాబ్దానికి చెందినవాడు. కాదు కదండి, ఈ శిల్పం చెక్కిన వ్యక్తి ఎవరు అసలు? జీబీ బెంజో. ఓకే, ఈ శిల్పాన్ని చెక్కిన వ్యక్తి జీబీ బెంజో. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన 19వ శతాబ్దానికి చెందినవాడండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి సి అనేది కాదు మనకి. క్లియర్. నెక్స్ట్ బిట్, సాలార్జంగ్ మ్యూజియంను జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా ఎవరు గుర్తించారు అని అడిగారు.
ఆప్షన్స్ వచ్చేసి భారత రాష్ట్రపతి, భారత పార్లమెంటు, భారత ప్రధాని, భారత న్యాయస్థానం. ఎవరండి? సాలార్జంగ్ మ్యూజియంను జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది భారత పార్లమెంట్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి భారత పార్లమెంట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా తప్పు పడింది. 2 రూపాయల కాదండి, 2 రూపాల. సో ఇది ఒకటి కరెక్షన్ చేసుకోండి. 2 రూపాల చెక్క శిల్పం పాత్రల పేర్లు ఏంటి? సో ఇలా ఒక చెక్క శిల్పం అనేది ఉంటుంది. ఈ శిల్పం వెనుక ఒక అద్దం పెడతారు. ముందు నుండి చూస్తేనేమో మగ మనిషి కనబడతారు, వెనక అద్దంలో నుంచి చూస్తేనేమో ఆడ మనిషి బొమ్మ అనేది కనబడుతుంది. ఓకే, సో వీటి పేర్లు ఏంటి అని అడగడం జరిగింది. చెప్పండి. జీ బెంజో, మెఫిస్టోఫిలిప్స్, మార్గరిటా. ఏంటండి వీటి పేర్లు? జీ బెంజో కాదు, మెఫిస్టోఫిలిప్స్ మరియు మార్గరిటా అనేవి చెక్క శిల్పంలో ఉన్న పాత్రల పేర్లు. సో ఇక్కడ చెప్పాను కదా, ముందు నుండి చూస్తే మగ మనిషి అని. సో ఈ మగ మనిషి యొక్క పాత్ర పేరేంటి అంటే మెఫిస్టోఫిలిప్స్. వెనక నుండి చూస్తే ఆడ మనిషి అని చెప్పాను కదా, ఈ ఆడ మనిషి యొక్క పాత్ర పేరేంటి అంటే మార్గరిటా. ఓకే, సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఉండేదెవరు, వెనక ఉండేదెవరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాత్రల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి బీసీ. సో త్రీ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ అది క్లియర్ చేశాను మొత్తం. చూడండి, ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ శిల్పాలను ఎవరు చెక్కారు అంటే 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడండి. ఓకే, ఇక్కడ ఈ పాత్రలు అనేవి ఏ దేశంలో ప్రదర్శించే నాటకంలోని పాత్రలు అంటే జర్మన్ దేశం అండి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని పాత్రలు ఈ మెఫిస్టోఫిలిప్స్, మార్గరిటా. ఓకే, వీటిని చెక్కిన అతను 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు. ఓకే, ఇక్కడ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. యాదగిరి గుట్ట మీద శివగుండం ఉంటుంది. అవునా, యాదగిరి గుట్ట మీద ఉండేది శివగుండమేనా? కాదు కదా. ఏ గుండం ఉంటుంది? విష్ణుగుండం ఉంటుంది. సో ఈ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ విష్ణుగుండంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈ విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి. నరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల చిత్తా నక్షత్రం రోజున అష్టోత్తర కళాభిషేకం జరుగుతుంది. కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. ఎందుకంటే నరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల చిత్తా నక్షత్రం కాదండి, స్వాతి నక్షత్రం. ఓకే, స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కళాభిషేకం అనేది నిర్వహిస్తారు. ఓకే, ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చ్, ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎస్, కరెక్టే కదా. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే చేస్తారు. ఇక్కడ కొద్దిగా ప్రింట్ తప్పడింది. ఫాల్గుణ అండి ఇది. ఫాల్గుణ శుద్ధ తదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఇచ్చాను. సో ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుందా? రాంగ్ కదా. ఎందుకు? ఫాల్గుణ శుద్ధ విధియ నుండి, నేను ఇక్కడ తదియ నుండి అని ఇచ్చాను. సో ఇది కాదు, విధియ నుండి అండి. ఓకే, ఫాల్గుణ శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో ఇప్పుడు మనకి సరైనది ఏది అంటే సి ఆప్షన్ మాత్రమే సరైనది. క్లియర్? చూడండి, ప్రతి కాన్సెప్ట్ ఇందులోనే వచ్చేసింది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దూరదర్శన్ ఛానల్కి ఏ పేరును పెట్టారు? సప్తగిరి, యాదగిరి, నరసింహ, దూరదర్శన్. చెప్పండి, ఏ పేరు పెట్టారు? యాదగిరి అని పేరు పెట్టారు. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కి యాదగిరి అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ప్రీవియస్ టెట్ బిట్ చూసుకోండి. నెక్స్ట్, క్రింది పదాలలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. చెప్పండి. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి. ఏదండి వేరుగా ఉన్నది? ఏకాదశి అనేది వేరుగా ఉంది. ఈ మూడు కూడా ఉత్సవాలకు సంబంధించింది. ఏకాదశి అనేది డిఫరెంట్ కదా. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. సలీమా కథ రాసింది అనే పదం ఏ కాలానికి చెందింది? ఏంటి సలీమా కథ రాసింది అనే పదం? భవిష్యత్ కాలం, భూతకాలం, వర్ధమాన కాలం, పైవన్నీ. ఏ కాలం అండి? రాసింది అంటే జరిగిపోయిన పని. సో జరిగిపోయిన పనిని తెలిపేది ఏ కాలం? భూతకాలం అవుతుంది. అవునా? జరగబోయేది తెలిపేది భవిష్యత్తు కాలం. సో తీసేయచ్చు. జరుగుతూ ఉన్న పనులను తెలిపేది వర్ధమాన కాలం. సో ఇది తీసేయచ్చు. ఓకే, రాసింది అంటే జరిగిపోయిన పని కాబట్టి భూతకాలం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే,
అన్ని టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి, దాన్ని బట్టే ఫ్రేమ్ చేసా బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. నీడ ఖరీదు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? చెప్పండి. కథ, గేయం, వ్యాసం, డైరీ. ఏ ప్రక్రియ అండి? కథ అనే ప్రక్రియకు చెందింది. ఒక ఇతివృత్తం చూసుకున్నట్లయితే హాస్యం మరియు మానవ స్వభావం అండి దీని యొక్క ఇతివృత్తం అవుతుంది. ప్రక్రియ అడిగాడు కాబట్టి కథ అనేది ప్రక్రియ. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. కాలికి బుద్ధి చెప్పు అనేది ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. సామెత అవుతుంది, జాతీయం అవుతుంది, నుడికారం అవుతుంది, పదబంధం అవుతుంది. ఏమవుతుందండి? కాలికి బుద్ధి చెప్పు అనేది జాతీయం అవుతుంది. ఓకే. సామెత అవ్వదు, నుడికారం అవ్వదు, పదబంధం అవ్వదు. 5th క్లాస్లో నీడ ఖరీదు అనే టాపిక్ తర్వాత ఉన్నాయి ఇవన్నీ. దీంట్లో ఇంకా కొన్ని ఇచ్చాడు. పిల్లికి బిచ్చం పెట్టు అని, ముఖం చిట్లించుకోవడం అని, నెక్స్ట్ రుసరుసలాడు అని, నెక్స్ట్ నిప్పులు చెరుగు అని, నెక్స్ట్ చెవికెక్కడం, నెక్స్ట్ ఉత్త పుణ్యానికి, చిందులు తొక్కడం. ఇవన్నీ కూడా జాతీయాలే అవుతాయి. సో టాపిక్ తప్పకుండా చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. చూశాడు, పారిపోయింది అనేవి ఎలాంటి క్రియాపదాలు అవుతాయి? సమాపక క్రియ, అసమాపక క్రియ, సంశ్లిష్ట, నిర్దిష్ట. చెప్పండి ఏ క్రియాపదాలు అవుతాయి? ఇక్కడ చూడండి, వాక్య భావం అనేది పూర్తయిపోయినట్లుగా ఉంది, అవునా? సో ఇక్కడ క్రియ అనేది పూర్తయిపోయింది. చూశాడు, పారిపోయింది అంటే పూర్తయిపోయినాయి కదా. ఇలా పూర్తయిపోయిన పదాలన్నింటినీ కూడా సమాపక క్రియలో చెప్తాం. ఓకే. సో ఇక్కడ అసమాపక క్రియ కాదు. అసమాపక క్రియ కావాలి అంటే చూసి అని ఉండాలి, పారిపోయి అని ఉండాలి. అంటే ఇక్కడ పని మొత్తం కంప్లీట్ అయినట్టు ఉందా? లేదు. సో ఇక్కడ పూర్తి కాలేదు కాబట్టి ఇలాంటి పూర్తి కాని పదాలని అసమాపక క్రియలుగా చెప్తాము, పూర్తయిన వాటిని సమాపక క్రియలుగా చెప్తాం. సో ఇక్కడ పూర్తయినాయి కాబట్టి సమాపక క్రియ ఆన్సర్. ఓకే. సంశ్లిష్ట అవ్వదు, నిర్దిష్ట అవ్వదు. క్లియర్. నెక్స్ట్ ఇవి చూడండి. తెలుగు సంవత్సరాలు 60. ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పూర్తయి మళ్ళీ ఇవే మొదలవుతాయి. దీన్ని ఏమని పిలుస్తారు? తెలుగు సంవత్సరాల షష్ఠి చక్రం, షష్ఠి వర్ష చక్రం, తెలుగు సృష్టి చక్రం. చెప్పండి. 60 సంవత్సరాలు వరుసగా పూర్తయ్యి ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి. దీన్నే షష్ఠి వర్ష చక్రం అని పిలుస్తారండి. ఓకే. తెలుగు సంవత్సరాలు అవ్వదు, షష్ఠి చక్రం అవ్వదు, తెలుగు సృష్టి చక్రం కూడా అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి షష్ఠి వర్ష చక్రం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. తెలుగు సంవత్సరాలను చివరగా ఉన్న 60వ సంవత్సరం ఏంటి? తెలుగు సంవత్సరాలు 60 కదా, దీంట్లో చివరగా ఉన్న సంవత్సరం ఏంటి? చూడండి, ఇక్కడ 1వ సంవత్సరం నుండి 60 సంవత్సరాల వరకు ఫస్ట్ ఉన్న సంవత్సరం ఏంటి, లాస్ట్ ఉన్న సంవత్సరం ఏంటి, ప్రజెంట్ ఉన్న సంవత్సరం ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ 1 నుంచి 60 వరకు సంవత్సరాల పేర్లు అనేవి గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఆప్షన్స్ చూస్తే షష్ఠి వర్ష చక్రంలో ఉన్న సంవత్సరం అని ఐడెంటిఫై చేసేలాగా ఒక్కసారి చదువుకోండి. ఓకే. ఇక్కడ ఏంటి, చివరి 60వ సంవత్సరం ఏంటి? ప్రభవ అనేది ఫస్ట్దండి ఇది. సో ప్రమాది కాదు, మధ్యలో వస్తుంది. దుర్మతి కాదు, మధ్యలోనే వస్తుంది. అక్షయ అనేది చివరగా ఉన్న సంవత్సరం. ఓకే. ఫస్ట్ సంవత్సరం ప్రభవ, 60వ సంవత్సరం అక్షయ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. బోనాల పండుగ ఏ మాసంలో ప్రారంభమవుతుంది? ఆషాఢ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, భాద్రపద మాసం. ఏ మాసం అండి బోనాల పండుగ స్టార్ట్ అయ్యేది? ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. ఓకే. ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి శ్రావణ మాసం చివరి దాకా కొనసాగుతుందండి. ఓకే. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్. నేను ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఆ తెలుగు ప్రీవియస్ టెట్ పేపర్లో ఈ బిట్టు పడిందండి. చూడండి. అమ్మవారికి వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ నైవేద్యం, రంగమెక్కుడు, ఊరడి, శాఖ. ఏమంటారండి? అమ్మవారికి వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అని పిలుస్తారు. ఓకే. నైవేద్యం అవ్వదు, రంగమెక్కుడు అవ్వదు. రంగమెక్కుడు అంటే ఏంటి? పండుగ మరుసటి రోజు పూనకం వచ్చిన శివసత్తులు ఏం చేస్తారంటే చేతిలో ఇలా వేపమండలు పట్టుకొని జుట్టు వీరబూసుకొని భవిష్యవాణి చెప్తారండి. ఈ తంతునే రంగమెక్కుడు అని పిలుస్తారు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో శాఖ కూడా అవ్వదునే. శాఖ అంటే ఏంది? కొన్ని నీళ్లు పోసి దాంట్లో కొంచెం బెల్లం వేస్తారు, పెరిగేస్తారు, వేసి శాఖను తయారు చేస్తారు అన్నట్టు. ఓకే, సో ఇది కూడా మనకి ఆన్సర్ అవ్వదు. క్లియర్? గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్ని. నెక్స్ట్ ఈ బిట్ చూడండి.
బోనం అంటే భోజనం, కుండ. చెప్పండి, బోనం అంటే ఏంటి? బోనం అనగా భోజనం అవుతుంది, కుండ అవుతుంది. ఓకే, సో ఏబి రెండు కరెక్ట్ అండి ఇక్కడ. ఓకే, టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. అలిగిన నలుగక ఎగ్గులు అనే పద్యం రాసింది ఎవరు? డిఎస్సిలో ఇలాంటి బిట్స్ అయితే ప్రతి సెషన్లో ఫ్రేమ్ అవుతాయి. ఒక పద్యం ఇస్తాడు, దాన్ని రాసింది ఎవరు అని అడుగుతాడు. ఇప్పుడు వచ్చేసి టెట్లలో కూడా ఇలాంటి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, అందుకే ఇక్కడ ఫ్రేమ్ చేశాను. అలిగిన నలుగక ఎగ్గులు అనే పద్యం రాసింది ఎవరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతన. ఎవరండి ఈ పద్యం రాసింది? నన్నయ్య రాశాడు. ఓకే, ఈ అలిగిన నలుగక ఎగ్గులు అనే పద్యం కావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి పలుమరు శపథంబులు అని ఒక పద్యం ఉంటుంది. సో ఈ రెండు రాసింది కూడా నన్నయ్యనండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మహాభారత నీతి అనే టాపిక్లో 5th క్లాస్లో పద్యాలు ఇచ్చాడు, అవి రాసింది ఎవరో కూడా ఇచ్చాడు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అవి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. చదువని వాడంగుడు చదివిన సద్వినేక అనే పద్యం రాసింది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన. చెప్పండి ఎవరు రాశారు? ఆన్సర్ వచ్చేసి పోతన రాశాడండి. ఈ పద్యం ఒకటి, ఇంకొకటి పరహితము సేయునెవ్వడు, హితము సేయునెవ్వడు అనే పద్యం రాసింది కూడా పోతనే అండి. ఓకే, ఈ రెండు పద్యాలు గుర్తుపెట్టుకోండి. ఇదే పద్యం ప్రీవియస్ టెట్లో అడిగాడు. నెక్స్ట్ సరికాని అర్థం గుర్తించండి. ఒరులు అంటే మంచివారు అంట. ఒరులు అనే పదానికి అర్థం ఏంటి? మంచివారు కాదు, ఇతరులు. ఓకే, దీనికి అర్థం ఇతరులు. సో ఈ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ప్రీతి అంటే ఇష్టం, కరెక్టే. విత్తం అంటే డబ్బు, కరెక్టే. క్రోధం అంటే కోపం, కరెక్టే. ఓకే, సరికానిది ఏంటి అంటే ఆప్షన్ ఏ అనేది సరికాదు. ఓకే, ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఏమని పిలుస్తారు? ఓకే, ఏంటి ఎవరు? కర్త, కర్మ, క్రియ, వాక్యం. చెప్పండి, ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే పదాలను కర్త అని పిలుస్తారండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి కర్త. మరి ఎవరిని, దేనిని, ఓకే, ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానం వచ్చే పదాలని కర్మ అని పిలుస్తారు. ఓకే, ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరు అనే పదానికి సమాధానం వస్తే కర్త, ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానం వస్తే కర్మ. ఓకే, ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి, చిట్యాల ఐలమ్మకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ చూడండి, ఈమె ఓరుగల్లు జిల్లాలో జన్మించింది. ఎస్, కరెక్టే కదా. ఈమె ఓరుగల్లు జిల్లాలోని రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టిందండి. ఓకే, సో ఈ ఆన్సర్ కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ఈమె భర్త పేరు నరసింహులు. ఎస్, కరెక్టే, ఈమె భర్త పేరు నరసింహులు. నెక్స్ట్ ఈమె మంగళి కులానికి చెందింది. కాదు కదండి, ఈమె రజక కులంలో జన్మించిందండి. సో ఆన్సర్ వచ్చేసి రజక. సో ఇక్కడ సరైనవి కాబట్టి ఏబి మాత్రమే సరైనవి, బి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈమె ఎవరి దగ్గర కౌలు వ్యవసాయం చేసేది అంటే మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర. ఓకే, మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర కౌలు వ్యవసాయం చేసేదండి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోయింది పొల్లు ఉన్నది గట్టి అనేది, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. చూడండి ఎన్ని బిట్స్ ఫ్రేమ్ అయ్యాయో 5th క్లాస్ నుంచి. సో మీరు ఒక్క వీడియో చూడండి, డెఫినెట్గా ప్రతి బిట్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి జాతీయం, సామెత, నుడికారం, వాక్యం. ఏమవుతుందండి? పోయింది పొల్లు ఉన్నది గట్టి అనేది జాతీయం అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి జాతీయం. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది ప్రీవియస్లో వచ్చిన టెట్ బిట్టే. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది విభక్తులు, సమాసం, విగ్రహవాక్యం, నుడికారం. చెప్పండి, వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేదే విభక్తులు. ఓకే, మనకున్నాయి కదా డోమోవోలో ప్రథమ విభక్తి, నిన్నులను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి అని. ఆ విభక్తులే వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి విభక్తులు. సమాసాలు అవ్వదు, విగ్రహవాక్యం అవ్వదు, నుడికారం అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, చింత చెట్ల గుంపును చింత తోట అని పిలుస్తారు. కాదు కదా, ఏమని పిలుస్తారు? చింత చెట్ల గుంపునే చింత తోపు అని పిలుస్తారు. ఓకే, బట్ ఇక్కడ చింత తోట అని ఇచ్చాను కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్లీ బన్ అని ఉంటుంది కదా మనకు, దాంట్లో ఇమ్లీ అంటే చింతకాయ. ఎస్, కరెక్టే కదా. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం.
ఓకే, సో ఇది కరెక్టే అవుతుంది. చింతపండు పులుసు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, చింతపండు నీళ్ళలోని ఫ్లోరైడ్తో వచ్చే వ్యాధులను లేదా రోగాలను తగ్గిస్తుంది. ఎస్, ఇది కరెక్టే. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ నుంచి అన్ని అర్థాలే ఫ్రేమ్ చేశాను. అందులో కూడా 5th క్లాస్లో చాలా అర్థాలు ఒకసారి చదివారనుకోండి అన్నీ మనకు తెలిసిన అర్థాలే ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉండే అర్థాలు, కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఛాన్స్ ఉండే అర్థాలను మాత్రమే నేను ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో తప్పకుండా క్లారిటీగా చూసుకోండి. అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసే అర్థాలు అన్నట్టు. అంజలి అనే పదానికి అర్థం ఏంటి? ఇది ఒక పేరు, 2 చేతులు తెరిచి ప్రార్థించడం, 2 చేతులతో ప్రార్థించడం, నమస్కరించడం. ఏంటండి అంజలి అంటే? 2 చేతులు తెరిచి ప్రార్థించడం అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 చేతులు తెరిచి ప్రార్థించడం. క్లియర్? నెక్స్ట్, అలుగులు అనగా కోపాలు, బట్టలు, ప్రాణాలు, బాణాలు. ఏంటంటే అలుగులు అంటే బాణములు అని అర్థం అండి ఇక్కడ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ టెట్ పెట్టేయండి. ఇరవు అనే పదానికి అర్థాలేంటి? గుంపు, వరుస, కానుక, బహుమానం, స్థానం, తగిన, ఇచ్చుట. ఏంటండి ఇరవు అనే పదానికి అర్థం వచ్చేసి స్థానము, తగిన. ఓకే, ఆన్సర్ వచ్చేసి స్థానము, తగిన. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాలుడు అనగా విష్ణువు, యముడు, శివుడు, పైవన్ని. సో కాలుడు అంటే అర్థం వచ్చేసి యముడు. ఇక్కడే దీనికే ఇంకొక అర్థం మృత్యువు. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చావడి అంటే చల్లదనం అంట. కాదు కదా, చావడి అంటే ఇంటి ముందు స్థలం అండి అర్థం. సో ఇది రాంగ్ ఆన్సర్. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది, కరెక్టే. బస అంటే విడిది, కరెక్టే. నెక్స్ట్, పాతకములు అంటే పాపాలు, కరెక్టే. ఓకే, రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, ఇవ్వండి 5th క్లాస్లో ఉన్న కంప్లీట్ టెక్స్ట్ బుక్ని కవర్ చేశాను. ప్రతిదీ స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాను కాబట్టి అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం అందులోనే వచ్చేట్టుగా చెప్పాను. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. అండ్ టైం టేబుల్ కూడా అడిగారు. టైం టేబుల్ గురించి రేపటి వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.